ఒకవేళ ప్రత్యూష ముదిరాజు కాకుండా ప్రత్యూష రెడ్డి అయితే ఎట్లుంటుండే, ప్రత్యూష కమ్మ అయితే ఎట్లా ఉంటుండే న్యాయము? ఒక ముదిరాజు బిడ్డ హీరోయిన్ అయితేనే ఈ దొంగలు ఓర్చుకోలే. మొత్తం న్యాయ వ్యవస్థ, మొత్తం పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ అంతా మొత్తం దొంగలకు సర్దిగట్టింది, పరిస్థితి ఆడికొచ్చింది. మరి ఈ సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరుగుతుందా? ఏం జరుగుతూ ఉంది? ఆ తల్లి 24 సంవత్సరాలుగా అనుభవిస్తున్న మనోవేదన ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. అమ్మరండి ప్లీజ్. పట్టుకొని చెప్పి మేడం, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం హై స్కూల్లో టీచర్గా పనిచేసినారు. ఇక్కడ మన సుదర్శన్ అన్న వాళ్ళ టీచరు, అమ్మ. ఆ తల్లి ప్రత్యూష కూడా స్కూల్కి వచ్చి తీసుకొస్తుండే, చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కు వస్తుండే ప్రత్యూష కూడా, సుదర్శన్ కూడా, వీళ్ళందరూ పరిచయం. సో ఒక 24 ఏళ్ళ నుంచి ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఈ కోర్టుల మెట్ల చుట్టూ ఎక్కి దిగి అసలు ఏం జరుగుతుందనేటువంటి అంశంలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న దగ్గర రావడం జరిగింది. ఆ తల్లిని నేను చాలాసార్లు పలకరించిన, చాలాసార్లు మాట్లాడినా. వాళ్ళ సోదరుడు శ్యామ్ సుందర్ పీఈటీ గారు, ఆయన నాకు మంచి గురువు. ఆయన పీఈటీగా పనిచేసిన, అంటే మేము ఉన్నప్పుడు లేడు, ఆ తర్వాత వచ్చిండు. కానీ నేను వాలీబాల్ నేర్పించడానికి పోయేది, ఆయన బాగా సహకారం చేసి చాలా మంచి మనిషి. సో ఆయన ద్వారా కూడా కొంత సమాచారం వచ్చింది. 2002 ఫిబ్రవరి 22న ఏం జరిగింది తల్లి? అంటే 2023లో ఈవినింగ్ అండి. 2002లో ఫిబ్రవరి 23లో ప్రత్యూష ఈవినింగ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెకు బెంగళూరులో ఓపెనింగ్ ఉండే, ఫిలిం ఓపెనింగ్ ఉండే, కన్నడ మూవీ. దానికోసం అని చెప్పి ఈవినింగ్ అన్న శ్యామన్నయ్య కూతురు ఇద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళే వెళ్తున్నారు. నాకేమో స్కూల్ కు లీవ్స్ అయిపోయినాయి బాగా. సో నేను ఈసారి రాలేనమ్మా అంటే అన్నయ్య కూతురుని పంపించండు. ఇద్దరు కలిసి వెళ్ళడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళిండ్రు. నేను వెళ్ళేటప్పుడు చూడడం అదే లాస్ట్ అమ్మాయిని, తొందరగా రండమ్మా. ఆ కాలంలో ఏంటంటే మనకు ఫ్లైట్ టికెట్లు ఆన్లైన్ లేవు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొనుక్కోవాలా, మళ్ళీ మార్నింగ్ టైం పడుతుంది, ఇప్పుడే కొనేసుకొని రండి బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేటప్పుడు అని చెప్తే మా సిరి బండి మీద కెనెటిక్ మీద ఇద్దరు వెళ్ళిపోయారు. అదే నేను లాస్ట్ చూడడం, బాయ్ చెప్పినా పంపించిన, మళ్ళీ చూడలేదు అమ్మాయిని, బతికుండంగా చూడలేదు నేను. వెళ్ళిపోయిండు. బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత ఈ సిద్ధార్థ రెడ్డి కొద్దిగా వీళ్ళిద్దరికి లవ్ నడిచింది మధ్యలో, ఎవరికి ప్రత్యూషకి సిద్ధార్థ రెడ్డికి. సో సిద్ధార్థ రెడ్డి బ్యూటీ పార్లర్కి వచ్చాడంట. వచ్చేసి ప్రత్యూష ఉందంటే లోపల ఫేషియల్ చేయించుకుంటుందంటే నేను వచ్చినా అని చెప్పు అన్నాడు. లోపలికి వెళ్ళి సిరి చెప్పిందంట, నేను వస్తున్నానక్క ఒక 10 minutes కూర్చోమని చెప్పి వస్తున్నాను చెప్పి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ఎలాగో అంటే బెంగళూరు నుంచి డైరెక్ట్గా చెన్నైకి వెళ్తుంది ప్రత్యూష. దాదాపు ఒక 1 month వరకు హైదరాబాద్ రాదు, రెగ్యులర్ షెడ్యూల్స్ ఉండే. నువ్వు 1 month వరకు రావు కదా, ఒక 10 minutes అట్లా కార్లో వెళ్ళి మాట్లాడుకొని వద్దాము అని అన్నాడు. అంటే అక్కడికి సిరి అన్నదంట, వద్దు మళ్ళీ అత్తమ్మ కోపడుతుంది, మేము వెళ్ళాలి అర్జెంటుగా, మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగే ఫ్లైట్కు బుక్ చేసుకొని రమ్మన్నది, వెళ్ళాలి అని అంటే లేదు 5 minutesలో వస్తాము అన్నాడు. మా సిరి ప్రత్యూషం చూడడం అదే లాస్ట్, ఇంకా ఇప్పుడే వస్తామక్క 5 minutesలో అని చెప్పి కార్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా సిరి నేను ఇక్కడనే కూర్చోక బ్యూటీ పార్లర్లో, నేను ఇక్కడికి వస్తాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం మనము. సిరి ఇంకా అక్కడే కూర్చుండిపోయింది, తను వెళ్ళిపోయింది. నాకు ఒక 6 o'clock అట్లా కాల్ చేసింది. నేను ప్రత్యూష చేసింది, చిన్న మొబైల్ ఉండే ప్రత్యూష దగ్గర. ప్రత్యూష నాకు 6 o'clock కాల్ చేసింది. కాల్ చేసి అమ్మ ఇట్లా నాకు తేజ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, డైరెక్టర్ తేజ గారి నుంచి, జేఎం సినిమాకి నేను సెలెక్ట్ అయిపోయాను. అంతకు ముందుకు మమ్మల్ని పిలిచిండు చాలాసార్లు తేజ గారు. జేఎం సినిమాకు కన్ఫామ్ అయినా, ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. నేను సిద్ధార్థ రెడ్డితో ఉన్నా, నేను వెళ్ళి తొందరగా అక్కని తీసుకొని వచ్చేస్తామా అన్నది. నాతో మాట్లాడడం అదే లాస్ట్, ఇంకా 6 o'clock. నేనన్నా చీకటి అయిపోతుందమ్మా, తొందరగా రా, అంతైతే మళ్ళీ వచ్చిన తర్వాత పోవచ్చు మనము తేజ గారి దగ్గరికి, జస్ట్ సార్కు థ్యాంక్స్ చెప్పి వచ్చేసేయని అంటే సరే అమ్మమ్మ అని అంది. చాలా హ్యాపీ మూడ్లో ఉంది తను. ఇంకా అది లాస్ట్ నాతో మాట్లాడడం.